మర్చిపోదామనుకున్న ఆ పీడకల మళ్లీ కళ్ళ ముందు కదలాడుతుంది. కనుమరుగైపోయిందనుకుని ఊపిరి పీల్చుకుంటున్న వేళ దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ సైరన్ మోగించింది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 339 పాజిటివ్ కేసులు నమోదు కాగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కరోనా నెమ్మదిగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోనూ మళ్లీ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. జూన్ 26 నుంచి జూలై 16 మధ్య కాలంలో రాష్ట్రంలో మొత్తం 12 మందికి ఈ మహమ్మారి సోకినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే వైరస్ సోకిన 12 మందిలో 4 కన్నుమూయటం ఇప్పుడు అందరి గుండెల్లోనూ వణుకు పుట్టిస్తోంది. మళ్ళీ ఆ చీకటి రోజులు వస్తాయా, మా కుటుంబాల పరిస్థితి ఏంటి అంటూ సామాన్యుడు భయంతో గడగడలాడిపోతున్నాడు. ఈ మహమ్మారి బారిన పడి కడప జిల్లాకు చెందిన 3, కాకినాడకు చెందిన 1 ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఈ మరణాలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెంటనే స్పందిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. మరణించిన 4 కరోనా సోకకు ముందే ప్రాణాంతకమైన ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆ కారణాల వల్లే వారు తనువు చాలించారని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కేసులు అదుపులోనే ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 12 కేసుల్లో అత్యధికంగా కడప జిల్లాల్లోనే 8 కేసులు బయటపడ్డాయి. గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల్లో వచ్చినవేనని, ఒకే చోట గుంపులుగా వైరస్ వ్యాపించలేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం బాధితుల్లో 3 హోమ్ ఐసోలేషన్లో ఒంటరిగా కాలం వెళ్లదీస్తుండగా 2 ఆసుపత్రి బెడ్లపై కోలుకుంటున్నారు. మరో 3 సురక్షితంగా కోలుకొని ఇంటికి చేరారు. ఈసారి వస్తున్న వైరస్ ఎంత ప్రమాదకరమైనదో, దాని జన్యుస్వరూపం ఎలాంటిదో తెలుసుకునేందుకు జూలై 9నే 5 నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ప్రభుత్వం ఆసుపత్రులను, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినప్పటికీ ప్రజల్లో ఉన్న భయం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అమ్మా నాన్నలు, తాతయ్యల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఏ చిన్న లక్షణం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించి మనల్ని నమ్ముకున్న మన కుటుంబాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.